24th నాడు మా తాడికొండ ఎస్వివి హై స్కూల్ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ జరగబోతున్నాం. ఇదివరలో ఒక 2 సార్లు అనుకుంటే ఫర్ వేరియస్ రీజన్స్ కరోనా వలన కానివ్వండి ఏదన్నా కానీ అప్పుడు జరుపుకోలేకపోయాం, పోస్ట్పోన్ అయింది. రేపు డిసెంబర్ 24th నాడు తాడికొండ ఎస్వివి హై స్కూల్లో ఈ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకోబోతున్నాం. మేము ముగ్గురం అయితే ఓల్డ్ స్టూడెంట్స్ ఆఫ్ ఎస్వివి హై స్కూల్. గోపీచంద్ గారు ఓల్డ్ స్టూడెంట్ కాకపోయినా జాయింట్ సెక్రటరీ ఆఫ్ ద తాడికొండ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. రేపు 24th నాటి ప్రోగ్రామ్కి సుప్రీంకోర్టు జడ్జి లావు నాగేశ్వరరావు we had invited him. He had accepted our invitation. 24th morning he will come. అట్లాగే మన హైకోర్టు చీఫ్ జస్టిస్ శేషసాయి గారు, జస్టిస్ శేషసాయి, he will also participate. అదేవిధంగా మన కేఆర్ఎస్ సాంబశివరావు ప్రొఫెసర్, సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మిజోరాం, ఆయన్ని కూడా ఇన్వైట్ చేశాం. ఈ ఆల్సో యాక్సెప్టెడ్ అవర్ ఇన్విటేషన్. వీళ్ళ ముగ్గురు చీఫ్ గెస్టులుగా వస్తున్నారు. 24th 1945 డిసెంబర్ 1945 24th ఆఫ్ దట్ మంత్ ఈ స్కూల్ని ప్రారంభించడం జరిగింది. అందుకని రేపు మళ్ళీ డిసెంబర్ 24th నాడు ఈ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు జరపడానికి వీళ్ళని చీఫ్ గెస్టులుగా ఇన్వైట్ చేశాము. ఈ 75 ఇయర్స్లో అనేక మంది తాడికొండ హై స్కూల్లో చదువుకోవటం, బాగా దే హ్యాడ్ గాన్ టు హయ్యర్ లెవెల్, డిఫరెంట్ కెపాసిటీస్లో వాళ్ళు పైకి వెళ్ళటం జరిగింది. వీఆర్ వెరీ గ్లాడ్. అండ్ ఈ అకేషన్ని గత 2 సార్లుగా అనుకుంటే ఫర్ వేరియస్ రీజన్స్, మెయిన్లీ బికాజ్ ఆఫ్ కరోనా పోస్ట్పోన్ చేయటం జరిగిందని చెప్తూ రేపు డిసెంబర్ 24th ప్రజెంట్ ఇయర్ పక్కా ప్రోగ్రాం సంక్షిప్తంగా ఒక నిమిషం కొన్ని విషయాలు మేము ముందుంచదలుచుకున్నాను. 44లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి 1944లో ప్రభుత్వం నుండి, ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం నుండి అనుమతి పొంది 1945లో క్లాసులు ప్రారంభించడం జరిగింది. అయితే 42లోనే ఈ విద్యాలయాన్ని తీసుకురావాలని ఊళ్ళో పెద్దలందరూ కలిసి శంకుస్థాపన చేసి బిల్డింగ్కి శంకుస్థాపన చేశారు. అట్లాగే దానిలో మద్రాసు గవర్నమెంట్ అనుమతితో సావూర్ ఐసిఎస్ ఆయన డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్, ఆయనే స్వయంగా వచ్చి ఈ పాఠశాల ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది. లెఫ్టినెంట్ కర్నల్ వారు ఇక్కడ విద్యాశాఖ జిల్లా బోర్డు అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ ఆయన చూశారు. పివి కృష్ణయ్య గారు లెఫ్టినెంట్ కర్నల్, ఆయన విద్యాశాఖ అట్లాగే జిల్లా బోర్డు అధ్యక్షులుగా ఉండి వారు కూడా అనుమతినిచ్చి జిల్లా బోర్డు నుండి ఈ స్కూల్ ప్రారంభానికి వారు కారకులయ్యారు. అట్లాగే వారు శాశ్వత సభ్యులుగా కూడా నియమింపబడ్డారు. ఈ విద్యాలయం శ్రీ వెల్లంకి వెంకటప్పయ్య అనే వెల్లంకి వెంకటప్పయ్య ఆర్య విద్యాలయ సంఘం అని
మొదట్లో 44లో ప్రారంభించిన ప్రభుత్వ సూచనల మేరకు శ్రీ వెల్లంకి వెంకటప్పయ్య ఉన్నత పాఠశాలగా మార్చి 1746 సంవత్సరంలో 17వ నంబర్తో రిజిస్టర్ అయ్యి నేటి వరకు అది విరాజిల్లుతూ ఉంది. మొట్టమొదట అధ్యక్షురాలుగా రత్నమ్మ గారు ఉన్నారు. 1950 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాము. మేము మా స్కూలు తరపున గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆనాటి ముఖ్య అతిథి డాక్టర్ కోటే శివప్రసాద్ నా మిత్రుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. తర్వాత డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆనాటి గవర్నర్ సుశీల్ కుమార్ షిండే గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. ఇప్పుడు ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ మన డాక్టర్ గారు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జెస్ వాళ్ళు వస్తున్నారు. అలానే మా అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం ఒక 2 లక్షల విలువతో ఆ స్కూల్ స్టూడెంట్స్కి మేము స్కాలర్షిప్స్ రూపాయన ఇస్తున్నామండి. రేపు ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ రోజున మా ఫౌండర్ గోయినేని కనకయ్య గారు, ఆయన విద్వాన్ శ్రీ గోయినేని కనకయ్య గారు, మేము బాబాజీ గారు అని పిలుస్తాము, వారి శిలా విగ్రహం మేము ఆవిష్కరణ చేసుకుంటున్నాము. తర్వాత మేము ఎస్వై స్కూల్ ఓల్డ్ స్టూడెంట్ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా గుర్తుగా ఒక భవనాన్ని కట్టడానికి మేము కమిటీ వారు నిర్ణయం తీసుకున్నాము. దానికి మా ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున 5 lakhs డొనేషన్ ఇవ్వదలిచాము. ఆ విధంగా మా స్కూలు నేను అల్యూమినీ అసోసియేషన్ ప్రీ ఇండిపెండెన్స్ డేస్లోనే ఆ ప్రాంతంలో విద్యాదానం చేసినటువంటి ముఖ్యులు, చిరస్మరణీయులు శ్రీ విద్వాన్ గోగినేని కనకయ్య గారు వారి యొక్క స్టాచ్యూని అన్వేల్ చేయటం ఆ రోజున. ఎందుకంటే ప్రీ ఇండిపెండెన్స్ డేస్లోనే ఎక్కడ ఆ ప్రాంతాల్లో విద్య లేదని గుర్తించి విద్య యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని వారు ఆ ప్రాంతాలలో విద్యా సంస్థలు స్థాపించి విద్యాదానం చేసి సుమారు 15,000 మంది, ఒక ఎస్వివి హై స్కూల్, వారి అనుబంధ సంస్థల గురించి మాట్లాడలేదు, ఒక ఎస్వివి హై స్కూల్లోనే ఒక 15,000 మంది ఎస్ఎస్సి పూర్తి చేసుకొని వెళ్ళినటువంటి విద్యార్థులకి విద్యాదానం చేసినటువంటి ఆ మహానుభావుని యొక్క విగ్రహాన్ని ఆ రోజు అన్వేల్ చేయబోతున్నాము. ద స్టాచ్యూ అన్వేలింగ్ విల్ బి దేర్ ఇన్ ద మార్నింగ్. తరువాత మేముగా గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ, గివింగ్ బ్యాక్ టు ద స్కూల్ యాజ్ అల్యూమినై ఆఫ్ ద స్కూల్, మేమేం చేస్తున్నామంటే ఒక బిల్డింగ్ని అక్కడ కట్టి కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళని అదే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మేము ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నాము విత్ అన్ అప్రాక్సిమేట్ 25-30 lakhs ఆర్ మేబీ మచ్ మోర్. తరువాత మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మీ మీడియా తరఫున మీ ద్వారా అల్యూమినై అందరికీ, ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాళ్ళందరినీ పార్టిసిపేట్ చేయమని. ఇది 24th December ఉన్నటువంటి రాయపాటి శ్రీనివాసరావు గారు, రాయపాటి సాంబశివరావు గారు, డాక్టర్ ఎర్రా నాగేశ్వరరావు గారు, ప్రొఫెసర్ ఓంకార్నాథ్ ఫ్రమ్ సెంట్రల్ యూనివర్సిటీ, ఎంతోమంది, ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు, మహమ్మద్ జానీ, వీరందరూ కూడా ఆ స్కూల్ నుంచి చదువుకున్నటువంటి వ్యక్తులే. డాక్టర్ రెహమాన్, ఆయన వైజాగ్లో ఉన్నారు, వారు ఎమ్మెల్యే గారు, గుంటూరు 1 ముస్తఫా, వీళ్ళందరూ కూడా ఆ స్కూల్ నుంచి వచ్చినటువంటి ఈ నాయకులను కూడా తయారు చేసినటువంటి విద్యా సంస్థ అది. వాళ్ళం అండి. ఆ విషయం చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నానండి. ఒక స్కూలు కనకయ్య గారు, ఆ ఫౌండర్స్ వాళ్ళు విద్యా భిక్ష పెట్టారండి. ఆ భిక్షతో మేము ఈరోజు సమాజంలో ఒక స్టేజ్లో గర్వంగా ఉన్నామండి. సమాజానికి ఎంతో కొంత సేవ చేసుకుంటూ ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము. ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ చేసుకోవడం అనేది భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశంగా. ఇప్పుడు నాకు 75 years, మా స్కూల్కి 75 years. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దిస్ అకేషన్. ఆ వరం భగవంతుడు ఇచ్చిన వరం.
మన తిరుపతి రెడ్డి గారు చెప్పినట్టు మీడియా ద్వారా ఎవరైతే దీన్ని ఫాలో అవుతారో ఆ స్టూడెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ మన పూర్వ విద్యార్థులు అందరినీ తీసుకుని ఆ రోజు సభకి అటెండ్ అయ్యి సక్సెస్ చేయమని మేము అందరికీ అప్పీల్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఇంకా చివరిగా ఏంటంటే మేము ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్లో కట్టబోయే భవనంలో ఆ భవనంలో ఒక ఆడిటోరియం ఒకటి ప్లాన్ చేస్తున్నామండి. కంప్యూటర్ ల్యాబ్ ఫర్ ప్రజెంట్ స్టూడెంట్స్. ఈనాడు కంప్యూటర్ లేనిది ఏ స్టూడెంట్ విలువ లేదండి. అలానే ఒక గెస్ట్ రూమ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. దాంట్లో ఇంకా వివిధ స్టూడెంట్స్గా పనికొచ్చే వివిధ సంస్థలు కూడా ఆ ఆడిటోరియం బిల్డింగ్లో ప్లాన్ చేస్తున్నాము. అది కూడా దానికి చాలామంది డోనర్స్, ఓల్డ్ స్టూడెంట్స్ చాలామంది డొనేషన్స్ ఇస్తున్నారండి.